స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం సాధారణంగా వినాయక నవరాత్రులు అనగానే ఒక రకాల డీజే పాటలు కావచ్చు, సినిమా పాటలు కావచ్చు, కొన్ని చోట్ల భజనలు కావచ్చు చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ విక్టర్ కాలేజ్ వాళ్ళు ఒక వినూత్నమైన ప్రయత్నం చేశారు. ఏంటి అంటే, రఘురామ్ మణికండన్ కర్ణాటక నుంచి వచ్చాడు. తను మనకి సాధారణంగా మన నిజామాబాద్ కానీ ఈ ఉత్తర తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అనేసరికి చాలా వరకు వ్యవసాయము, తర్వాత పల్లె పాటలు, జానపదాలకి ఫేమస్. అయితే ఒక క్లాసికల్ మ్యూజిక్ కన్సర్ట్ ని అరేంజ్ చేశారు ఈ కాలేజ్ యాజమాన్యం. మనతో రఘురామ్ మణికండన్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే 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 మ్యామ్. సో ఎలా అనిపించింది నిజామాబాద్ లో మీ ఒక కాన్సర్ట్? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ అరేంజింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ అగైన్ టు ఇంట్రడ్యూస్ all these Deva Geetams to all these students here. The composers, the great composers like Purandaradasa, Tyagaraja Kritis and Annamacharya Kritis. All these have been a luck to me, a great blessing from God to perform in front of all these wonderful children. Thank you. తనకు తెలుగు రాదు, అతను కన్నడి, కానీ తెలుగు కీర్తనలు చాలా అద్భుతంగా పాడారు. పిల్లలు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు తన పర్ఫార్మెన్స్ కి. మనతో అప్పల ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం అండి. మరి మీరు ఇక్కడ నిజామాబాద్ కి రావడం, మీరు సార్ ప్రోగ్రామ్ ని ఇక్కడికి ఇంట్రడ్యూస్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఎక్కువ తెలుగు మాట్లాడలేరు కాబట్టి మీరు చెప్పండి సార్ గురించి. రఘురామ్ మణికండన్ 8 సంవత్సరాల వయస్సు నుండి వాళ్ళ అమ్మా నాన్నల యొక్క ప్రేరణతో వాళ్ళే గురువులుగా సంగీతంలో ప్రవేశించి నేర్చుకుంటూ వస్తున్నారు. రఘురామ్ మణికండన్ ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య సంగీతము లేకుంటే రియాలిటీ షోలు వీటి పెంబడి పడకుండా సమాజంలో ముఖ్యంగా యువతీ యువకుల్లో శాస్త్రీయ సంగీతం పట్ల అభిరుచి కలిగించాలన్నటువంటి ఒక సంకల్పంతో వారు పనిచేస్తున్నారు. కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా విద్యార్థులు ముఖ్యంగా సహనము, పేషెన్స్, అలాగే క్రమశిక్షణ, డిసిప్లిన్, దాంతోపాటు మెమొరీ పవర్ ఇవన్నీ పెరగాలంటే శాస్త్రీయ సంగీతం పట్ల అభిరుచి నిర్మాణం చేయాలి అనేది ఆయనే, తర్వాత వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మా నాన్నగారి యొక్క సంకల్పం. అందుకే అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి మొదటిసారిగా మన తెలంగాణ ప్రాంతంలో 4-5 చోట్ల కచేరీ ఇచ్చారు. అయితే మొత్తం తెలంగాణలో మొదటిసారిగా విద్యార్థుల ముందు ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది జరిగింది. అందుబట్టి రఘురామ్ మణికండన్ తన యొక్క ఈ కార్యక్రమాన్ని, అంటే ఈ ఉద్యమాన్ని ఈ కాలేజీని ఎంచుకొని ప్రారంభించడం ఏందో అది చాలా ఆనందంగా ఉంది. మీరు ఇందాక ఒక విషయం చెప్పారు తన గురించి, అడిక్షన్ విషయంలో. సో ఒక్కసారి ఆ అడిక్షన్ విషయం ఏంటో మా ప్రేక్షకులకు కూడా చెప్పండి. రఘురామ్ మణికండన్ 8-13 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఒక పాట పాడాడు. అది భక్త పురందరదాస్ రాసినటువంటి పాట. అది అసలు చాలా అద్భుతం, పరమాద్భుతమైనటువంటి పాట అది. ఆ పాట విన్న తర్వాత సుమారుగా 1 కోటి మందికి పైగా 2-3 కోట్ల మంది ప్రజలందరూ మొత్తం కూడా వీక్షించారు ఆ యొక్క దాంట్లో, యూట్యూబ్లో. అయితే అందులో ఒకరు కామెంట్ చేశారు, ఈ పాట వినకండి అని చెప్పేసి. ఎందుకు వినకండి అంటే, ఈ పాట కనుక వినట్టయితే అందరూ అడిక్ట్ అయిపోతారని చెప్పేసేటువంటి కామెంట్ చేశారు. నేను ఆ కామెంట్ విన్న తర్వాత నాకు అనిపించింది, వాస్తవంగా నేను అప్పటికి అడిక్ట్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు అడిక్ట్గా అయిన తర్వాత తిరిగి వచ్చేది లేదు. కానీ నాకు ఆలోచన వచ్చింది, అంటే వాళ్ళ యువతి యువకుల్లో ఈ డ్రగ్ అడిక్షన్ ఉన్నటువంటి సమయంలో కుటుంబాన్ని, వ్యక్తిగత వికాసాన్ని, అంటే సమాజాన్ని చుట్టూతో ఉండే ప్రజల్ని మర్చిపోయి ఆ విధంగా అడిక్ట్ అవ్వడం కంటే సమాజం మధ్యలో ఉండి సంగీతం పట్ల అభిరుచి కలిగించుకోవడం అనేటువంటిది కరెక్ట్ అనిపించింది. అందుకే ఈ అడిక్ట్ అనేటువంటిది సమాజానికి, దేశానికి, వ్యక్తిగత వికాసానికి ఉపయోగపడేది అని నాకు అనిపించింది. నిజంగానండి. మేము ఇక్కడ ఇప్పుడు వచ్చి నుంచి చూసుకుంటే చాలా వరకు పిల్లలు ఓపిక్గా, అంటే ఎండ అని కూడా చూడకుండా చాలా ఓపిక్గా కూర్చొని ఓపిక్గా విన్నారు. అండ్ ఒక పాట అయితే గరుడ గమన స్టార్టింగ్ లో పాడాడు, మళ్ళీ అడిగి మరీ పాడించుకొని తనతో పాటు పిల్లలందరూ ఏకమై పాడారు. అంటే సంస్కృతి సంప్రదాయాల పట్ల మన నిజామాబాద్ గడ్డలో ఎంత
అపేక్ష ఉంది అనేది ఈ రోజు మనం కల్లారా చూసినాం. అంటే జానపదాల వరకే కాకుండా క్లాసికల్ మ్యూజిక్ పట్ల కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకు ఈ రోజు ఈ వేదికగా తెలిసింది. సో యూత్ అందరూ సార్ చెప్పినట్టుగా ఒక్కసారి యువత ముందుకెళ్ళి నేర్చుకోవాలి సంగీతాన్ని, మన కళలని సంప్రదాయాల్ని ఇంకా పెంపొందించాలని కోరుకుంటున్నాం.